దానికంటే ముందు ఒకదానికి తెగించాను. నా కుటుంబ సభ్యులు ఎవరు మారలా. 2002 ఏప్రిల్ 17వ తారీఖున యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా పాపిష్టి జీవితాన్ని కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించాను. అది మొదటి తెగింపు. నా ఫ్యామిలీ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఎవడేమనుకుంటాడో, నా బంధువులు ఏమనుకుంటారో తీసి అవతల పెట్టేశా. 25-30 మొక్కులు ఉన్నాయి దాదాపు. తీర్చాల్సిన మొక్కులు ఒక్కటి కూడా తీర్చలా. మారు మనసు పొందాను. యేసు ప్రభు నిజమైన దేవుడని అర్థమైపోయింది. నా పాపములన్నిటినీ కడగటానికి ఆయన తన రక్తాన్ని నా కోసం చిందించాడని అర్థమైపోయింది. ఈ భూమి మీద అనుభవించే శ్రమలు కాదు, ఇంతకంటే ఘోరమైన శ్రమ నరకాగ్ని అని అర్థమైంది. ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి, నాకు మనశ్శాంతిని ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికి, నా పాపాలన్నీ తన మీద వేసుకొని మోయడానికి యేసు ప్రభు మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నా కోసం అరికాల మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరి పాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నాకు అర్థమైపోయింది. ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కుంటే నాకు నిత్య జీవం, బ్రతుకులో శాంతి, జీవితానికి విలువ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాను. వినండి, అయిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నా. ఇక చెప్పమన్నా లేదు అవకాశం, మరోసారి రా అన్నా ఛాన్స్ లేదు. ఎప్పుడుకి వస్తానో తెలియదు. ఈ ఒక్క మొక్క వినండి. నేను తెగించినటువంటి తెగింపు నాకు వ్యర్థం కాల. సరైన టైంలో నేను తీసుకున్న సరైన నిర్ణయం నా లైఫ్ని ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నా బ్రతుకును ధన్యం చేసింది. కొడితే గట్టిగా. ఈరోజు ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. పొందిన వాళ్ళు దించండి. నేను ఇంకా బాప్తిస్మం పొందలేదన్నా, నా జీవితాన్ని యేసయ్య చేతికి ఇంకా అప్పజెప్పలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా, రక్షణ పొందలేదు, బాప్తిస్మం పొందలేదు, నా జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పజెప్పలేదు, ఇంకా రక్షింపబడలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను. నిత్యం మండే నరకాగ్ని ఉందని నీకు తెలుసా? ఆ నరకం నుంచి నిన్ను కాపాడటానికి యేసు ప్రభు నీ కోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఎవరైనా ఒక చేతిని రాయి మీద పెట్టుకొని ఇంకో రాయితో చేతిని పచ్చడిగా నల్లగొట్టుకుంటే అతన్ని మనం ఏమంటాం తమ్ముడు? పిచ్చోడు అంటాం, మంచోడు అంటాం? పెద్దగా చెప్పండి. మరి పిచ్చి బట్టి యేసయ్య ఒళ్ళంతా పచ్చడి చేసుకున్నాడా? మైండ్ పోయి చేసుకున్నా. ఎందుకండి అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తమయ్యాడు? ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్న నరకాగ్ని నుంచి మనల్ని కాపాడాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తం చిందించకపోతే, మన పాపాలు కడిగేసుకునే దారి ఆయన ఇవ్వకపోతే, మన పాపాలు ఆయన నెత్తినెత్తుకొని ఆయన మొయ్యకపోతే మనలో ఒక్కడు కూడా నరకం తప్పించుకోడు. ఆ నరకం నుంచి నిన్ను నన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ పొందకపోతే నష్టం ఎవరికి? యేసు ప్రభుకా లేకపోతే నీకు నాకా? నష్టం ఎవరికి? మరి ఇన్నాళ్ళు ఎందుకు తెగించలేకపోయావు రక్షణ పొందడానికి? ఒకవేళ నీకు అర్థం కాక తెగించలేదా? మరి ఈరోజు అర్థమయ్యేటట్టు చెప్పాక ఈరోజు తెగించగలవా? నేను బాప్తిసం పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళలా. ఇట్లాంటి కూటానికి పోయా. దేవుడి కృపలో అవకాశం వచ్చింది. నేను కూడా సిద్ధపడ్డా. ఇస్తామన్నారు. కట్టు బట్టల మీద పోయి నిలబడ్డా. మొక్కులు లేదు, తొక్కలు లేదు, మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేశా. ఏం తీర్చలా. కట్టుబట్టల మీద పోయి నిలబడ్డా. ఇదే ఎండజాం ఇచ్చారు బాప్తీసం. పోయింది నా దరిద్రం, పాపిష్టి బతుకంతా. వాడు ఏం చేశాడు? ఆ పాత జీవితపు ఆ కర్ర, ఆ జోలే, ఆ సంచి, ఆ చిప్ప, ముష్టి మొత్తం ఇసురవతల పడేసి క్రొత్త జీవితం అనుభవంలోనికి యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ విసర్జించాడు కదా. విసర్జించి వచ్చి యేసు ప్రభుకు తను అప్పగించుకుని నిలబడ్డాడు కదా. అప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? నేను నీకేం చేయగోరుతున్నావు ప్రభువా? నేను చూపు పొందగోరుతున్నా. నీవు కోరినట్లే నీకు అగును కాకపో అన్నాడు. పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన మనుషుడి కళ్ళు వెలిగించబడ్డాయి. 2 కళ్ళు చూపు పొంది వెలిగించబడ్డవాడై, స్వస్థత పొందినవాడై,
అనేక మందికి వెలుగుగా మారాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు తెలుసా, దైవజనుడయ్యాడు తర్వాత ఆయన. ఆ కళ్ళు వెలిగించబడ్డాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్ళు దేవుని కోసం ఒక ప్రతిష్ట కలిగిన జీవితం జీవించాలనుకుంటే నీ వల్ల సమాజం దీవించబడిద్ది, నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది, నీ కుటుంబంలో శాపం తొలగిపోయిద్ది. రక్షణ పొందిన వాళ్ళకి చేయాల్సినటువంటి తీర్మానం చెప్తున్నాను. ఇంకా రక్షణ పొందలేదన్నా, నేను పాపిగానే ఉన్నానన్నా, నరక కూపంలోనే ఉన్నానన్నా అంటావా? ఈరోజు నీ కోసమే నన్ను పంపాడు. మారు మనసు పొంది నేను బాప్తిస్మం పొందడానికి సిద్ధమన్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. ఇదే టైం. రా తమ్ముడు, ముందుకు రా. ఎవరు సిద్ధపడ్డారో, అన్న నాకు రక్షణ కావాలి, నా జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని ఈరోజు నేను నూతన సృష్టి అవుతాను, నాకొద్దు ఈ పాడు బతుకి పాప బతుకొద్దు, నా బ్రతుకుని నా యేసయ్యకి అంకితం చేసుకుంటాను, నేను క్రీస్తు కొరకు సాక్షిగా బతుకుతాను అన్నవాళ్ళు ఎవరు రక్షణ కావాలో నడు రా. బాప్తిస్మం కొరకు రావాలనుకున్న వాళ్ళు రండి, ముందుకు వచ్చి నా ఎదురు నిలబడండి. ఎవరికి రక్షణ కావాలో, ఈ టైం దాటిపోతే మళ్ళా రేపు నీకు నేను చెప్పను, నాకు అవకాశం దొరకదు. నడు, త్వరగా రాడు. అక్కడే ఉండున్నాను, అక్కడ ఉండున్నాను. పురుషులు అక్కడ నిలబడండి. రండి. నాకు యేసు కావాలి, నేను ఆయన రక్తంలో నా పాపాలు గడిగేసుకోవాలి, నేను బాప్తిస్మం అనుభవంలోనికి రావాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నాకు నిత్య జీవం కావాలి, నా ప్రాచీన బ్రతుకుని విసర్జించుకుంటున్నాను, నాకు నా ప్రభువు కావాలి. యేసయ్య అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నీవు కావాలి నాకు, దా నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను. ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటికి రా, ఆ పాపంలో నుంచి బయటికి రమ్మని నా ప్రభు పిలుస్తున్నాడు. చెవులారా మీరు వింటున్నారు, ఈ కూటమి అయిపోతుంది, ఇక నేను వెళ్ళిపోతాను, కాసేపట్లో నేను జంపు. మర్యాదగా సిద్ధపడి రక్షణ పొందుతావా? ధన్యుడివి, ధన్యురాలివి. నీకోసమే ఆయన నిలబడ్డాడు, నీకోసమే పిలుస్తున్నాడు. ఇంత స్పష్టంగా అర్థమై కూడా నీ జీవితాన్ని ఇంకా నా ప్రభువుకి అప్పగించకపోతే నీకోసం నోరు తెరుచుకున్న నరకం నుంచి నిన్ను కాపాడే దిక్కే లేదు. నీ బ్రతుకంతా ఇక నువ్వు ఈ పాప భారాన్ని మోస్తూ అనుభవిస్తూ తిరగాల్సిందే. నాకొద్దు, నాకు రక్షణ కావాలంటావో పరిగెత్తు. ఇదిగో ముందుకు వచ్చిన ఈ బిడ్డలు బట్టి చప్పట్లు బట్టి దేవుని మహిమ పరుద్దామా. నేను వెళ్ళిన దగ్గరల్లా పిలుస్తా, ఎందుకంటే దేవుడు సిద్ధపరుస్తాడు ఆత్మల్ని. ఖచ్చితంగా పిలుస్తా, ఎందుకంటే పిలవకపోతే నా తప్పు. అడుగుతాడు, ఎరా చెప్పావా, రక్షణ కొరకు పిలిచావా, బాప్తిసం పొందమని బోధించావా, హెచ్చరిక చేశావా అని అడుగుతాడు. నేనేం చెప్పాలి? ఇప్పుడు నా తప్పులే, చెప్పాను ప్రభువా, చెవులారా విన్నారు, అనుభవాలు చెప్పాను, నా జీవితాన్ని సాక్ష్యంగా చూపించాను అని చెబుతాను. ఇంకప్పుడు నన్ను లెక్క అడగడు, పొందని వాళ్ళని అడుగుతాడు లెక్క. నిన్ను వెండి అడిగానా, బంగారం అడిగానా, డబ్బులు అడిగానా? నా యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందు, రక్షింపబడతావు అని చెప్పా. పాపాలు కడిగేసుకో నా రక్తంలో అని చెప్పా. ఇంత మంచి మాట చెప్తే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేశావు? పో, నువ్వు నరకాన్ని కోరుకున్నావుగా, ఆడికే పో. నువ్వు నన్ను కోరుకోలేదుగా, నా మాట నమ్మలేదుగా, నన్ను విసర్జించావుగా, పో అంటాడు. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ప్రదేశానికి వెళ్ళాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవండి. మార్కు సువార్త 16:16 ఏముందో చూడు. నా మాట, దేవుని మాట చూడు, విను, చెవులు రెక్కించుకొని విను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుందో విను. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అది దేవుని వాక్యం, అది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఈరోజు ఈ వయసు పొంగులు, యవ్వన పొంగులు, ఈ రంగులు, ఈ హంగులన్నీ ఎప్పుడు ఆవిరైపోతాయో తెలియదు, ఎప్పుడు మారిపోతాయో తెలియదు. నీ కాడికి హంగులు పొంగులతో విర్రవీగినోళ్ళు ఇప్పుడు బొందలగడ్డలో బొబ్బున్నారు. నీ బతుకెప్పుడో తెలియదు, నా బతుకెప్పుడో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నోళ్ళు ధన్యులు. నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారు ధన్యులు. వారు నిత్య నరకాగ్ని నుంచి కాపాడబడతారు. నా ధర్మం నేను చెప్పా. ఇదిగో అనేక మంది రక్షణకు తీర్మానం చేసుకొని ముందుకు వచ్చారు. వీరిని బట్టి చప్పట్లు కొట్టి నా దేవుడిని మహిమపరుద్దామా, గట్టిగా కొడదామా. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని నా ప్రభు మాట్లాడాడు. కాబట్టి
వీళ్ళందరూ రక్షణకు తీర్మానం చేసుకున్నారు. ఈ బాప్తిస్మానికి సిద్ధపడ్డ బిడ్డల్ని ఆ నీళ్ళ దగ్గరికి పదండి, నాన్న ఇక వచ్చేస్తాను, పదండి, వెళ్ళిపోండి.